ముద్దు బిడ్డను అల్లూరి సీతారామరాజును. నా తల్లి విదేశీయులకు బానిసయ, నా తల్లి హస్తాలకు సంకెళ్ళ, భరించరాని బాధ దుర్భర వేదన. మేము పిరికి పందలమా? అది గాజులు తొడిగించుకున్న వాడికి చెప్పండి. శరీరం తూట్లమయమై రక్తం దారులుగా స్రవిస్తుంటే వీపును పసిబిడ్డను ఎత్తుకొని పోరాడిన వీర మాతలు పుట్టిన దేశం ఈ భారతదేశం. తలాలు తెగిపడిన మొండంతో పోరాడిన వీరులున్న వీరభూమి ఈ భారతదేశం. ఈ వీరభూమిలో పండిన పంటలన్నీ అనువనువున శౌర్యాన్ని నింపుకున్న వీర యోధులే మా భారతీయులు. తుది భారతీయుడు ఉన్నంత వరకు భారతదేశం స్వతంత్ర దేశమే, మాది స్వతంత్ర దేశం. మీకెందుకు కట్టాలి అంత అప్పం, తిట్టు, పన్ను, బకాయి? ఏడాదంతా కట్టించి నా తోటి నీరు పెట్టి పంట పండించే మా రైతు సోదరులంతా ఏకమై నీ జుట్టు పట్టి నేలకేసి కాల రాసి నూడ్చి నుడిచెదరు జాగ్రత్త. లూథర్, కాల్చురా, కాల్చు. నువ్వు కాల్చే కాల్పులకు నా గుండెల్లో శ్రమించే ప్రతి రక్తపు బిందువు నుంచి పుట్టే కోట్ల మంది అల్లూరి సీతారామరాజులు కత్తి జపం నీవు కాసుకో. కాల్చరా నీతి లేని తెల్లజాతి కుక్క, కాల్చు. ఇదేరా అల్లూరి సీతారామరాజు గుండె ధైర్యంతో కాల్చు. ఇదే నువ్వు కాల్చే కాల్పులకు అది అగ్నిపర్వతమే ఇప్పుడే బద్దలవుతుంది. అది నిన్ను నీ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని నాశనం చేస్తుంది. యుద్ధానికి దిగి దొంగదెబ్బ తీస్తావా? మగతిరి గలవాడివైతే ఎదురుపడి యుద్ధం చేయి. అక్కడ కాదురా, ఇక్కడ కాల్చు. మట్టిలో మట్టినై, నీటిలో నీటినై, నిప్పులో నిప్పునై సామ్రాజ్యవాద శక్తుల్ని గెలుస్తాను. స్వతంత్ర భారత జయకీర్తనగా నిలుస్తాను. తల్లి భరతమాత, నీ సేవ చేసుకునే భాగ్యం నీటితో తీరిపోతుంది తల్లి. భారతదేశం వర్ధిల్లాలి, బానిసత్వం నశించాలి. వందే వందే మాతరం.